హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి సలాడ్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. వీటికి ఏమేమి కావాలంటే బీన్స్, క్యారెట్, క్యాప్సికము, అదేవిధంగా స్వీట్ కార్న్, శనగలు ప్లేస్లో మీరు ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఈ శనగలను ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మనం స్టీమ్ చేసుకోవాలి. అవి పక్కన స్టీమ్ అవుతూ ఉంటే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సలాడ్లోకి యోగర్ట్ని కానీ కర్డ్ని కానీ తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకుని అందులోకి ఆలివ్ ఆయిల్ని కలుపుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు అందులోకి మనం నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి చాట్ మసాలా, పెప్పరు వేసుకోవాలి. తర్వాత సాల్టు, నిమ్మరసం కూడా వేసుకుని దీని అంతటినీ కూడా బాగా కలిసేంత వరకు బీట్ చేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సలాడ్లోకి డ్రెస్సింగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ వేరే ఏ సలాడ్లోకైనా కూడా ఈ డ్రెస్సింగ్ అనేది బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కూరగాయ ముక్కల ప్లేస్లో ఇవే తీసుకోవాలని ఏమీ లేదు. ఇందులోకి బ్రోకలీ, ఇంకా మనకి నచ్చినవి ఏవైనా కూడా మనం ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అయితే నేను యాడ్ చేశాను. ఈ విధంగా బాగా బేక్ చేసుకుని దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి సైడ్గా ఇట్లా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని అందులోకి ఉప్పు, కారం, అదేవిధంగా కొంచెం నిమ్మరసం, కొత్తిమీరను కూడా వేసుకుని ఇవి ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ సలాడ్లోకి సైడ్ డిష్గా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా వీటన్నీ వేసుకుని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అవి స్టీమ్ అయిన వెజిటేబుల్స్తో పాటు కీరా, ఆనియన్స్ కూడా కలుపుకోవాలి. అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉడికిన స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిలోకి వీటిని కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా ఈ కర్డ్ది, ఇదంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఇందులోకి కొంచెం రోస్టెడ్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులను కొంచెం రోస్ట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది సలాడ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.